చట్టాలు, న్యాయాలు కొంతవరకు ముందుకు తీసుకెళ్తే ఆ దేవుని కృపతో మనం అనుకున్న విజయాలు సాధించుకోవచ్చని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాళ్లరేవు మండలం వేమవరం జామకాయల తూము వద్ద మెయిన్ రోడ్డులో గల యేసునామ సంఘం పాస్టర్ శ్యామల జక్కయ్య ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను కార్యక్రమం ముఖ్య అతిథిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి వచ్చి తమ సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో దేవుణ్ణి స్మరించుకుని ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారని, అందుకు 2025 సంవత్సరంలో దేవుడు ఎంతో మేలు చేసినట్టేనని అన్న మాట ప్రకారం ఆ దేవుడు మహిమరాజు సత్యప్రియ దంపతులకు పాస్టర్ శ్యామల జక్కయ్య మనవడిగా జస్విక్ ఆలియాస్ జక్కయ్య పుట్టాడన్నారు. అలాగే సంఘానికి నాకు ఎనలేని సంబంధం ఉందని, అందుకు నిదర్శనమే ఎడమ భుజానికి ఆపరేషన్ అయి 34 కుట్లు వేయడం జరిగిందని, కేవలం 15 రోజుల్లోనే తిరిగి చేరుకున్నారని అన్నారు. ఇదంతా మీ ప్రార్థన, ఆ దేవుని దీవెన అని తెలిపారు. అనంతరం పాస్టర్ శ్యామల జక్కయ్య మాట్లాడుతూ మా సంఘానికి అన్ని విధాల న్యాయం చేయడానికి ఆ దేవుడు పంపిన దూతగా మాకు మా సంఘానికి ఎంతో మేలు చేస్తున్నారని, మా సంఘం తరపున కృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో శాలువాలు వేసి జ్ఞాపక అందజేసి సత్కరించడం జరిగింది. అనంతరం ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి శిరీష దంపతులు పాస్టర్ శ్యామల జక్కయ్యను, అలాగే కుమారుడు కోడలు అయిన మహిమరాజు సత్యప్రియ దంపతులను ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం 12 మంది వృద్ధులకు లాయర్ కృష్ణారెడ్డి శిరీష దంపతులు దుప్పట్లిచ్చి శాలువాలు పూలదండలు వేసి కాళ్ళకి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పల్వేల ప్రసాద్, బొల్లి శామ్యూల్, బి శామ్యూల్ రాజు, పేతూరు, ఎం రాజ్ కుమార్, ఆర్ కరుణాకర్, ఎన్ నూజియమ్మ, వడ్డిపత్తి ఆనందమ్మ, వనమాడి యేసురత్నం, ఏ యేసురాజు, సంఘం సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని బిడ్డలందరికీ, దైవజనులకు, సంఘ పెద్దలకు, అదేవిధంగా సంఘ కాపరైన శ్యామల జక్కయ్య గారికి, మరి మన మధ్యకి జక్కయ్య గారి రూపంలో ఈ సంవత్సరం అడుగుపెట్టిన జూనియర్ జక్కయ్య గారైన జస్విక్కి మీ అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకో. దేవునికి స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. నన్ను ఇంచుమించుగా వరుసగా 4 సంవత్సరాల నుంచి మీరు నన్ను ఆహ్వానించడం, సగౌరవంగా ఈ వేదిక మీదకి వచ్చే అవకాశాన్ని మీరు ఇవ్వడం, మీ మధ్యన న్యూ ఇయర్ వేడుక జరుపుకునే అవకాశాన్ని కూడా నాకు ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. బహుశా నేను మధ్యలో కింద సంవత్సరం మిస్ అయ్యాను కొన్ని అనివార్య కారణాల వల్ల. మరి పాస్టర్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం, జూనియర్ జక్కయ్య గారైన జక్కయ్య గారికి మా ఆఫీస్లో అన్నప్రాసం చేసే అదృష్టాన్ని మాకు కలిగించడంతో మా దంపతులిద్దరికి కూడా చాలా ఆనందం కలిగింది. సో నాతో పాటు నా శ్రీమతి కూడా మీ అందరినీ ఒకసారి చూడాలి, మీకు ఇంత ఘన సన్మానాన్ని అందజేస్తున్నారు, మీ ప్రేయర్లో మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రే చేస్తే అప్పుడు నా పేరు తలుచుకుంటూ నా కుటుంబానికి ఒక రక్షణగా, నా అభివృద్ధికి కూడా మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. అటువంటి మీ అందరినీ చూడాలని నా శ్రీమతి కోవడంతో ఈ రోజు మీ అందరికీ పరిచయం చేద్దామని చెప్పేసి నా శ్రీమతి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో ఎందుకంటే మీరు ఆల్రెడీ శ్యామల జక్కయ్య గారు మీరు ఆల్రెడీ మంచి మంచి వాక్యాలు ఇచ్చి ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం మారింది. కింద సంవత్సరంలో మనం అందరి జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయి, సుఖాలు, సంతోషాలు ఉన్నాయి. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కదా, కొత్త మార్పు రావాలని, అదేవిధంగా గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలి. అంటే మనలో కూడా దేవుని యొక్క కృపతో, దేవుని నామస్మరణతో, దేవుని దయతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు మనందరూ కూడా ఆయనకి సాగిల పడవలసింది ఏంటంటే మనలో కూడా మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన నడవడికలో మార్పు రావాలి, మన జీవితంలో మార్పు రావాలి.
ఇవన్నీ మనం ఆయనకి మనం హృదయం అనుకున్న విధంగా, మనసులో అనుకున్న విధంగా నిజంగా ఆయనకి ప్రవర్తన, క్రమశిక్షణ ఉన్నట్లయితేనే ఆ మార్పు సాధ్యం. చివరి అంశానికి వచ్చింది. మాక్సిమం మనకి అన్ని కష్టాలు తొలగి ప్రక్రియ కూడా చాలా 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 దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ క్రమంలో నేను ఇక్కడ కొన్ని నిజాలను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. అయితే నేను వచ్చిన సంవత్సరంలో మీకు తెలుసు కోర్టుకి సంబంధించిన ఎటువంటి అంశాలు కూడా మనం బయట పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడకూడదు. దాని యొక్క అంశాన్ని కూడా మనం చెప్పకూడదు. సో అందువల్ల మీతో నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, మీతో ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దానికి సంబంధించి ఆవిడ్ని నేను పేర్లు కూడా మెన్షన్ చేయదు, మీ అందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తులు బలిపీఠం మీద పెడదామని చెప్పి నా దగ్గర తీసుకొస్తే ఆవిడ నన్ను పులిపీఠం ఎక్కించి నన్ను సత్కరించింది. అది నేను మర్చిపోను. అయితే ఈ బలిపీఠం ఎక్కే సందర్భంలో నేను కూడా అమాయకుడిని కాదు. నాకు మానవత్వం ఉంటుంది, నాకు దయార్థ హృదయం ఉంటుంది, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు దేవుడి అందులో భక్తి ఉంటుంది, దేవుడి అందులో మనసు ఉంటుంది. నేను దేవుడు మతస్థుడు కాకపోవచ్చు, కానీ దేవుడు విశ్వాసకుడు. నాకు చిన్నప్పటి నుంచి 5వ తరగతి చదువుల నుంచి దేవుడితో నాకు కనెక్టివిటీ ఉంది. దానికి ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్క సాక్ష్యం కాదు, ఒక 50 పైన సాక్ష్యాలు ఉంటాయి. సో దేవుని పట్ల నాకు ఆరాధన, కృతజ్ఞత ఉంది. కాబట్టి ఫస్ట్ టైం మోసం చేసే వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి, చాలా తీయగా అమ్మగా అందంగా మాట్లాడుతాం. నేను కూడా అదే విధంగా శ్యామల జక్కీ గారితో మాట్లాడుతుంటే ఆవిడ మాస్క్ పెట్టుకుని వచ్చింది. మాస్క్ పెట్టుకు వస్తే మాట పొద్దుగా వస్తుంది. నాకు ఎందుకు కొంచెం చెప్పి విధానంలో కొంచెం నాకు జాలి కలిగింది. అంటే మనం మేకను డైరెక్ట్ గా బలి ఇవ్వడం చూస్తే తినలేదు, ఖచ్చితంగా తెలియదు. అంటే ఆ దై కంపెనీగా ఆ మేక యొక్క పొజిషన్, ఆ మేక యొక్క తలకాయ చూస్తే మనసు అంగీకరించదు. ఏది ఒక జీవనామం సాటి జీవి, దానికి ప్రాణమే మనకే ప్రాణం. అంటే నా మెంటాలిటీ చెప్తాను, అందరి మెంటాలిటీ, నా మెంటాలిటీ ప్రచారం. నాకు ఎందుకు కొంచెం బాధకరం అనిపించింది. చేసి మనం మోసం చేస్తున్నాము, నేనైతే బాగా మాట్లాడి ఈవెన్ నా మాటలతో మనం స్టెప్ తీసుకుంటే లొంగ కొట్టడానికి, తద్వారా మనం ఈవిడ మీద పైకి సాధించడానికి ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్నాను. అయినా కలత కింద ఉంది. అయితే